హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే వస్తుంది. మనకి చాలా జ్యూసీగా ఉంటాయండి చికెన్ పీసెస్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్ కొంచెం పెద్దవి తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఇలాచీ 2, లవంగాలు 2, దాల్చిన చెక్క 2 ఇంచెస్, బిర్యానీ ఆకు 1, మిరియాలు ఒక 7 అలాగా. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, మసాలాలన్నీ కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుందామండి. ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ముక్కలు మనకి మసాలా పట్టి చాలా జ్యూసీగా ఉంటుంది. అట్లీస్ట్ 3-4 అవర్స్ అన్న ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అండ్ 3 ఆనియన్స్ తీసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మన బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, కలర్ వచ్చాయి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఒక అనాస పువ్వు, 2 ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాయి జీరా కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఇక్కడే మీ రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత వాటర్, రైస్ యాడ్ చేసుకోండి. స్లోగా ఇలా కలుపుకోవాలండి, లేదంటే రైస్ అనేవి విరిగిపోతాయి. ఈలోగా మనం చపాతీ పిండి డోలాగా చేసుకొని ఇలా ప్లేట్కి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి. బిర్యానీ ఆకు, షాయి జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. కర్డ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. ఈ కర్డ్ వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ కర్డ్ మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి.
ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇందులో. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందామండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మన ఉడికిన రైస్ 80% కుక్ అవ్వాలండి. అలా కుక్ అయిన తర్వాత ఇలా లేయర్ లాగా వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా లేయర్ లాగా వేసుకోండి. 80% రైస్ అనేది మనకి కుక్ అవ్వాలండి. మనకి పట్టుకొని చూస్తే రైస్ తెలుస్తుంది. అలా కుక్ అయ్యాక ఇలా లేయర్ లాగా వేసుకుందాము. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా 1 లేయర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా ఇలా పైన వేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అలాగే వేసుకుందాము. రైస్ ఆ వాటర్ అనేవి రాకుండా మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి రైస్ అనేవి ఒక 60% కుక్ అవుతుందండి. సెకండ్ లేయర్ ఒక 60% కుక్ అవ్వాలి. చూసారు కదండి, ఒక 60% ఆర్ 50% కుక్ అయిన తర్వాత ఇలా సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఇలా సెకండ్ లేయర్ వేసుకున్నాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం, చాలా టేస్ట్ ఉంటుంది గీ యాడ్ చేయడం వల్ల. అండ్ కలర్ కోసం వాటర్లో సాఫ్రాన్ యాడ్ చేసుకొని సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంతేనండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ లిడ్ కూడా పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకుందాం. గాలి అనేది పోకుండా ఆ లిడ్ బాగా ప్రెస్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెయిట్ కోసం వాటర్ పెట్టుకున్న గిన్నె పెట్టుకున్నానండి. కింద తవా పెట్టుకోవాలి, దానివల్ల మనకు అడుగంటకుండా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా పెట్టుకొని 5 minutes మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అండ్ ఆఫ్టర్ 30 minutes స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 15 minutes వరకు ఓపెన్ చేయకూడదండి. 15 minutes తర్వాత ఇలా చాకుతో ఆల్ సైడ్స్ తీస్తే మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం మన బిర్యానీ ఎలా వచ్చిందో. ఒక గరిటె తీసుకొని స్లోగా ఇలా తీసుకోవాలండి. చూసారు కదండి, మన బిర్యానీ పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా స్లోగా మనం లాస్ట్లో ముక్కలు ఉన్నాయి కదండి, అలా చిన్నగా కలుపుకుంటూ తీసుకోవాలండి, లేదంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. చూసారు కదండి, మన ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి, చాలా జ్యూసీగా ఉంది. ఓవర్ నైట్ మ్యారినేట్ చేయడం వల్ల చాలా చాలా జ్యూసీగా ఉంటుందండి. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. చూసారా మన చికెన్ ముక్క ఎంత బాగా ఉడికిందో, దానికి గ్రేవీ కూడా ఉంటుందండి. మనం యాడ్ చేసాం కదా మొత్తం,
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మీకు రెస్టారెంట్ స్టైలే వస్తుందండి. ఇంట్లో ఓసారి ప్రిపేర్ చేసి చూడండి. మీరు ఓసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.